గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, బెండకాయ పుల్లకూర చేస్తున్నా. ఫ్రెష్గా మన తోటలో కోసుకొచ్చాను నేను. ఇప్పుడు వీడియో తీలే, వీళ్ళు ఎవరు లేలా. కొద్దిసేపు ఉండు, నా వీడియో అయిపోయినాకంట సౌండ్ వినపడదు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని తిరగవాతి గింజలు అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయమా. ఈ పక్క చూడండి, బెండకాయలు, వంకాయలు, మటికాయలు జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నా. ఫ్రై అయ్యాక ఇందులో కలిపేస్తాను. ఇందులో పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్, పసుపు వేసాను. టమాటా కొంచెం ఎక్కువే వేసుకుంటాం, కాకపోతే చింతపండు తక్కువ, జస్ట్ కొంచెం వేస్తున్నా పులుపు కోసం. సాల్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్, ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి. దీనికేం ఎసురే అక్కర్లేదు ఫ్రెండ్స్, టమాటో గుజ్జు ఉంది కదా, ఇదే బాగా సరిపోతుంది. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ కూరగాయలు చూడండి, బాగా వేయించుకోవాలి, ప్యాన్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసేసింది. కొత్తిమీర ఏమాంగా, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేయచ్చు, లేదంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర లేదనుకోండి, మా ఇంట్లో ఏదో లేదంటుంది, ఒక్కరో ధనియాల పొడి చిట్కా, కొంచెం మరి ఎక్కువ వద్దు, మరి ఎక్కువ వేస్తే చేదనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంత ధనియాల పొడి, కొత్తిమీర తర్వాత ధనియాలే కదా, కొంచెం వేసుకోండి. ఇందులో పసుపు, ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం సరిపోతుంది. చూడమా, ఇంకా కొన్ని ఏమో నెయ్యమంటావా, కొంచెం కారం ఎక్కువే ఉన్నాయి కదా. మా కోడలు బియ్యం పెడుతుంది ఫ్రెండ్స్ అన్నానికి, ఆమె క్యారేజ్ తీసుకుపోవాలి కదా. పిల్లలైతే దోశలు, ఏందిమా పచ్చడి దోశ పట్టుకెళ్ళారు ఈరోజు అన్నం వద్దని. సో కొంచెం లేటుగా చేస్తుంది, లేకుంటే వేళకి అయిపోయేది. మా పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, మా వారు చేసేసారు. చూడండి, ఈరోజు కొందరు గెస్టులు వచ్చారు ఫ్రెండ్స్ మా ఇంటికి. సీతారామస్వాముల వారు వచ్చారు. పాత ఇంట్లో ఫొటోస్ అన్నీ తెచ్చాం. ఎక్స్ట్రా అంటే సీతారాముల స్వామి, సత్యనారాయణ స్వామిది, వెంకటేశ్వరుడు అమ్మవారు, మా ఇలవేలుపు చెన్నకేశవ స్వామి ఫ్రెండ్స్. చెన్నకేశవ స్వామి అమ్మవారిది ఉండింది, గణేష్ మహారాజు నిన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో 25 years ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ పాతిళ్ళు మేము కట్టినప్పుడు గృహప్రవేశానికి ఇచ్చింది. ఎలా ఉన్నారో చూడండి, వెండి కొండల మెరిసిపోతున్నారు స్వామి. ఇది గాలిదేవ ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. రాధాకృష్ణులు విత్ గోమాత నెమలితో, ఇది పాతింట్లో ఉంది. ఇది వెంకటేశ్వర స్వామిది. ఇంకా అన్ని పైన ఇంట్లో పెడుతున్నాం ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా పెట్టాలి. ఇంకా అన్ని పెద్ద అట్టపెట్టికి వేసుకోవచ్చు. ఈయన అన్నిటికంటే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అంతా టూ మచ్ అవుతుందని అన్నీ వద్దన్నారు ఫ్రెండ్స్, కొంచెం తక్కువే పెట్టుకున్నారు. కష్టమైపోతుంది ఫ్రెండ్స్, ఏజ్ వచ్చింది కాబట్టి కొంచెం తగ్గించాం. పాతింట్లో పెడుతుంటా కదా, ఎప్పుడు చాలా ఉండినాయి ఫ్రెండ్స్, 25 దాదాపు 30 కూడా ఉండినాయి. అవన్నీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండింది, అందుకని తగ్గించాము ఈసారి. పాపం మార్నింగ్ పూజ ఏనే ఫ్రెండ్స్, పండగలప్పుడు మాత్రమే మేము స్నానం చేసి దండం పెట్టుకొని డ్యూటీస్కి వెళ్ళిపోతాం. ఈవినింగ్ మాత్రం నేను మా కోడలు చేసేస్తాం. ఇది కొంచెం దీంట్లో వేయమా ఎత్తి, లేదంటే వీడియో పట్టుకో, నేను అన్న వేసుకుంటా. భలే ఎగిపోయినాయి మా ఈరోజు ముక్కలు. అన్నీ కలిపి చాలామంది చేసుకోరు ఫ్రెండ్స్. చూడండి, బెండకాయ, వంకాయ, మటికాయ, ఇక్కడేమో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసేస్తాం. దీని నిండా పెట్టింది అసలు. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలన్నీ దీంట్లో వేసేసాము. స్కిప్ అయిందా కొంచెం, మా కోడలు వేసేసింది. చూడండి,
ఇలాగే మనం గట్టిగా ఉండాలి అనుకుంటే ఇలాగే చేసుకోవచ్చు, లేదు కొద్దిగా వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను, ఎందుకంటే బెండకాయ, టమాటో అన్ని, వంకాయ కూడా ఉడికిపోయింది. బట్ నాకు మట్టికాయల మీద డౌట్ ఫ్రెండ్స్. ఇవి కొంచెం గట్టిగా ఉండి తినలేం కదా, మా అమ్మ ఉంది, పెద్ద ఆమె, పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తే మెత్తగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం వేమో. ఓకే, రెడీ ఫ్రెండ్స్. ఇంకొక 5 minutes సిమ్లో పెట్టేసి దించి రుద్దుకోవడమే. ఇంకా తిరగమాత కూడా అక్కర్లేదు, ఫస్ట్ అన్నీ వేసేసాను కాబట్టి జస్ట్ ఇంకొక 5 minutes ఉంచి రుద్దుకున్నాం.